యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో మనందరికీ బాగా పరిచయమైన మాట ఒకటి మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యెరూషలేము దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క మందిరానికి సాదృశ్యం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మందిరానికి ప్రతి ఒక్కరూ ఎందుకు వస్తారు అని అంటే ఆదరణ పొందుకోవడానికి, శాంతితో నింపబడడానికి, సమాధానంతో తిరిగి వెళ్ళడానికి వస్తారు. కానీ కొంతమంది మందిరానికి సంతోషంతో వచ్చి మరలా సియోనులోని తిరిగి వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్ళేవారిగా మరికొంతమంది ఉన్నారు. కారణం ఏంటంటే నిన్ను బట్టే ఏదో ఒక మాట అంటావు, ఎవరో ఒకరిని చూచి, వారు వేసుకున్న వస్త్రాన్ని చూసి ఏదో ఒక డైలాగ్ వదులుతావు, ఏదో ఒక మాట అంటావు. ఏమో వారు ఎలాంటి పరిస్థితుల్లో వారు అలాంటి డ్రెస్ వేసుకోవాల్సి వచ్చిందో, ఎలాంటి పరిస్థితుల మధ్య వారు అలా రావాల్సి వచ్చిందో నీకేం తెలుసు? పెళ్ళుని ఒక మాట అనేస్తావు. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఇతరులు వారు అలా కూర్చున్నారంటే, ఒకరు మడికాలు వేసి కూర్చున్నారంటే ఏమో వారు ఏ పరిస్థితుల మధ్య అలా కూర్చోవలసిన పరిస్థితి వచ్చిందో నీకేం తెలుసు? ఒక మాట అంటావు, సరిగా కూర్చోవడం తెలియదో, లేకపోతే అది తెలియదో ఇది తెలియదు అని. ఒకరు సరిగా పాట పాడొచ్చు, సరిగా పాట పాడలేకపోవచ్చు, గొంతు సహకరించకపోవచ్చు, మరొకటి ఏదో అయి ఉండొచ్చు. అయినంత మాత్రాన ఒక మాట నువ్వు వెంటనే అంటే వారికి బాధ కలుగుతుంది. వారు సియోనును తిరిగి వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్తారు? సంతోషంతోనా, ఆదరణతోనా, బాధతో వెళ్తారు. ఎంత శక్తి కలిగిన వాక్యం అందించినా వారి ప్రాణము ఆదరణ నొందదు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, బెతెస్దా ప్రార్థన పరిచుంటున్న ప్రతి ఒక్క విశ్వాసి ఎలా ఉండాలంటే ఇతరులను ఆదరించే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం అందరికీ ఆదరణ దయచేయాలి. ఒక మాటను మనం ఆలోచన చేయొచ్చు. ఒక వ్యభిచార స్త్రీని పట్టుకుని యేసుక్రీస్తు ప్రభువారు అమ్మా అని మాట్లాడుతున్నారు. తన జీవితం ఏంటో యేసుక్రీస్తు ప్రభువారికి సమస్తం తెలుసు, అన్నీ కూడా తెలిసే ఆయన ఎలాంటి మాటను ఆయన మాట్లాడుతున్నాడంటే అమ్మా అని సంబోధిస్తూ మాట్లాడిన విధము మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. ఈరోజు సంఘములోనికి రకరకాల అనుభవాలతో ఉన్న వారు అందరూ కూడా వస్తారు. కొందరు భక్తి కలిగిన వారు వస్తారు, కొంతమంది భక్తి లేని వారే వస్తారు. కొందరు దేవుణ్ణి మాత్రమే గణపరచడానికి వస్తారు, మరికొంతమంది నామకార్థంగా వస్తారు. ఈరోజు ఎవరు ఎలాంటి పరిస్థితుల మధ్య వచ్చినా నీ బాధ్యత ఏంటంటే, నీ వంతు ఏంటంటే వారు ఎవరైనా, వారు ఎలాంటి వాళ్ళైనా నీ ద్వారా వారికి ఆదరణ కలగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను బట్టి ఎవరు కూడా బాధపరచుకోకూడదు. ఇది పిల్లరా ఆదరించే ఒక తల్లి లాంటి సంఘము కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇతరులకు ఆదరణ దయచేసేటువంటి ఒక తల్లి వారిని ఆదరించినట్లు ఈరోజు ఆదరణ ఇతరులకు పంచేటువంటి ఒక గొప్ప సంఘముగా ఈ బెతెస్దా సంఘము ఉండాలని ఆశ కలుగుతూ ఉన్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా ఉండాలని మనం ఆశ కలిగి ప్రార్థించేవారిగా ఉందాం. ఈరోజు మనల్ని బట్టి ఎవరు బాధపడకూడదు, మనల్ని బట్టి ఎవరు దిగులు పడకూడదు, మనల్ని బట్టి ఎవరు కూడా మనసులో బాధ పెట్టుకోకూడదు. ఈరోజు నువ్వు ప్రతి ఒక్కరికి ఆదరణ పంచాలి.